హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా? స్ట్రాబెర్రీ ఫార్మ్స్. Can I get a basket? Yeah. A basket. Would you like a big or little one? This one. There you go. Have a nice time. Yep. Thank you. ఇలా బకెట్లో మనకి నచ్చిన ఫ్రూట్స్ని మనమే బకెట్లో వేసుకొని తీసుకెళ్ళచ్చు. సో చూస్తున్నారా నా బ్యాక్ సైడ్? బ్యాక్ సైడ్ దేర్ సి ఇది మొత్తం ఫామే. స్ట్రాబెర్రీస్ ఉంటాయి, బ్లూబెర్రీస్ ఉంటాయి. సో మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇందులో పిక్ చేసుకొని మనం వెళ్ళి పే చేసేస్తే బకెట్తో పాటు మనకే ఇచ్చేస్తారు మొత్తం. సరే, ఇది వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చారు. వీకెండ్స్కి చాలామంది వస్తూనే ఉంటారు ఇక్కడికి పికింగ్ కోసం. బాగుంటుంది, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అంతే. సో ఆ ఎండ వరకు ఇంకా ఉంది అక్కడ ఫామ్ మొత్తం. సో స్ట్రాబెర్రీలు పళ్ళు అవ్వకముందు ఇట్లనే ఉంటాయి. నేనైతే స్ట్రాబెర్రీ ఫార్మ్స్ని ఫస్ట్ టైం చూడడం, మీలో ఎవరైనా చూసుంటే కింద కామెంట్ చేసేయండి. సో గైస్, ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకి గ్లెనాంపిల్. సో ఇవి చూడడానికి స్ట్రాబెర్రీస్ లానే ఉన్నాయి, కానీ స్ట్రాబెర్రీస్ కాదు. సో ఫ్రూట్స్ అయితే ఎలా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. సో ఏదైనా మంచి ఫ్రూట్ దింపేసి టేస్ట్ చేద్దాం ఎట్లుందో. దింపుకొని తిందాం. పొల్లగుంది. మనం ఇప్పుడు ఐడియా ఉంటే పల్లెటూరులో రేగుపళ్ళు తింటాం, ఐడియా ఉందా? ఆ రేగుపళ్ళు టైప్లో ఉంది నాకైతే టేస్ట్. సో వీటిని ఏమంటారు, పేరు మర్చిపోయి, గ్లెనాంపిలా. సో అదేదో అంటారు. సో టేస్ట్ అయితే కొంచెం పుల్లగా అలా ఉంది, కానీ చూడడానికి మాత్రం స్ట్రాబెర్రీలా ఉంది. స్ట్రాబెర్రీ ఫ్యామిలీ ఏమో మరి. టేస్ట్ మాత్రం మనకి రేగిపండులా అనిపించింది. సో మీరు వీడియో ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటా. సో వెంటనే వెళ్ళి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. సో గాయస్, ఇవి వచ్చేసి మనకి బ్లాక్బెర్రీస్. ఇవైతే ఇంకా పూతలోనే ఉన్నట్టున్నాయి. సో ఇంకా పళ్ళు అవ్వలేదు, ఇంకా అవుతున్నాయి. మీరు చూసారా, బ్లాక్ బెర్రీస్ ఇక్కడ ఉన్నాయి. ఈ మూల ఒకటి ఉంది. ఏం పెద్దాం. సో ఇవి బ్లాక్ బెర్రీస్, టేస్ట్ చేద్దాం. ఇవి కూడా అంతే పుల్లగున్నాయి. బాగున్నాయి కాకపోతే. సో గైస్, ఈ ఫామ్ అంతా వచ్చేసి మనకి బ్లూబెర్రీస్. సో బ్లూబెర్రీస్ కాయల్లా ఉన్నప్పుడు ఎట్లా ఉంటాయి చూడండి. చూసారా? సో ఇప్పుడు పళ్ళు ఎలా ఉంటాయి చూద్దాం, టేస్ట్ కూడా చేద్దాం. సో గైస్, బ్లూబెర్రీస్ మన ఇష్టమైన నచ్చినంత తినచ్చు. సవక అసలు బాగా. సో బ్లూబెర్రీస్ అయితే పళ్ళు చూడడానికి ఎలా ఉంటాయి, నాకైతే నచ్చలేదు. ఏదోలా ఉన్నాయండి. స్ట్రాబెర్రీస్ తినడం బెటర్. బ్లూబెర్రీస్ మన వాళ్ళు అయితే బాగుంటాయి టేస్ట్ అంటున్నారు. సో వేరే ఫ్రూట్ తిందాం. ఇది బాగానే ఉంది. సో బ్లూబెర్రీస్ కూడా థమ్స్ అప్. సో ఇక్కడ నుంచి ఓన్లీ ఫామ్ పికింగే కాకుండా ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్న స్టోర్స్కి అలా కూడా ఈ ఫ్రూట్స్ని పంపిస్తూ ఉంటారు. సో ఒక్కొక్కదాని రేట్స్ ఎక్కడ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపిస్తా. ఇది ఉంది కదా, ఇక్కడ నుంచి మొత్తం కిందకి మొత్తం అంతా ఇది చూస్తే మొత్తం అటువైపు వరకు మొత్తం ఫార్మింగే నడుస్తుంది. సో మీకు ఇందులో వైట్ కలర్ చూపించాను కదా, ఇలా కవర్ చేసి ఉన్నాయి. సో అందులోపలికి అయితే వెళ్ళకూడదు. సో మీకు ఇందాక చూపించే కదా ఈ వైట్గా కవర్ చేసి ఉన్నవి. సో ఇదే ఈ మొత్తం ఇవి కూడా మొత్తం
స్ట్రాబెర్రీ ఫార్మ్సే. సో చూద్దాం మీకు. సో మనమైతే కొంచెం పికింగ్ చేద్దాం, చూడండి ఎట్లా పిక్ చేసుకుంటాం ఏంటి అని. సో గైస్ మనమైతే పికింగ్ చేద్దాం. ఇంకా పికింగ్ చేస్తూ మనకు నచ్చితే అది తింటూ పికింగ్ చేసుకోవచ్చు. సో మనకి బాస్కెట్ వచ్చేసి 750 రూపీస్ పడుతుంది. మనమైతే కొనట్లేదు, తినేసి వెళ్ళిపోతాం. ఇలా మనం వెతుక్కొని నచ్చినవి, పెద్దవి, బాగున్నవి పిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇలా చిన్న చిన్న వచ్చినవన్నీ తిండమే సవక. సో గైస్ నేనైతే స్ట్రాబెర్రీస్ అవన్నీ పిక్ చేసుకుంటున్నా. సో బాగా గాలి, వర్షం అయితే వస్తుంది. మేమైతే ప్రజెంట్ షెడ్లా ఉన్నాయి కదా, కవర్ చేసారు వైట్ వాటిలతో. సో అక్కడ ఉన్నాం. సో పికింగ్ అయితే చేసుకుంటాం. ఇంకా ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ టు శాండీతో యూకే ముచ్చట్లు. బాయ్.